చాలా సింపుల్ దడదడలాడిచ్చేద్దామండి. ఓకే. మార్కెటింగ్ ఫండమెంటల్స్‌లో ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సిన పనేంటంటే, అండర్‌స్టాండింగ్ ది మార్కెట్ అండ్ ఆడియన్స్ అండి. అంటే కస్టమర్స్ దేన్ని ఇష్టపడుతున్నారు? ఆ కస్టమర్స్‌కి ఏం కావాలి? ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నైక్ అనే షూ కంపెనీ మనకు అందరికి తెలిసిందే కదండీ. అది ఆ కంపెనీ ఎవరెవరిని ఫోకస్ చేస్తదంటే, ఫస్ట్ ఏంటంటే అథ్లెట్స్ అనమాట. అంటే స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళని ఫోకస్ చేస్తది. నెక్స్ట్ ఏంటంటే ఫిట్‌నెస్ లవర్స్ అనమాట. అంటే జిమ్‌కెళ్తుంటారు కదండీ! ఎక్సర్సైజ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. వాళ్ళని ఫోకస్ చేస్తదనమాట అలాగా. అథ్లెట్ అంటే క్రికెట్ ఆడేవాళ్ళని, ఫుట్‌బాల్ ఆడేవాళ్ళని అలాగనమాట. అలాగా పర్టిక్యులర్ ఆడియన్స్‌ననేది ఫోకస్ చేస్తూ ఉంటది. నైక్ కంపెనీ ఒకటి. ఇంకా మనం క్రియేట్ చేసే వాల్యూ కూడా మార్కెట్ రీసెర్చ్ చేయాలండి. మన ఆడియన్స్ ఎవరు? మనం దేన్ని ఫోకస్ చేయాలనేసి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే 4 పీస్ ఆఫ్ మార్కెటింగ్ అండి. అంటే ఏం లేదు 4 పీలనమాట. ఫస్ట్ ప్రొడక్ట్, మనం చేసే ప్రొడక్టు. ఓకేనండి. నెక్స్ట్ ప్రైజ్ అనమాట. దాని ప్రైజ్ ఎంతుండాలి. నెక్స్ట్ ప్లేస్ అనమాట. ఎక్కడమ్మాలి. నెక్స్ట్ ప్రమోషన్ అనమాట. ఎలా చేయాలి అంటే ప్రమోషన్ అంటే ఎలాగ వాళ్ళకి చెప్పాలి. ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి. ఈ ప్రొడక్ట్ ఇలాగ యూజ్ అవుతుంది అలాగా. ఈ 4 విషయాలు మనం పర్ఫెక్ట్‌గా తెలుసుకుంటే మనం ముందుకెళ్ళిపోవచ్చండి మార్కెటింగ్‌లో. నెక్స్ట్ ఏంటంటే బ్రాండింగ్ అండ్ ప్రమోటింగ్ పొజిషనింగ్ అండి. అంటే ఏం లేదండి. బ్రాండింగ్ అంటే మన ఐడెంటిటీ, మన మెసేజ్ అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా యాపిల్ మనం చూసుకున్నట్లే యాపిల్ మనం చూస్తే ఏం గుర్తొస్తదంటే ఇన్నోవేషన్ అని గుర్తొస్తది. ఎందుకంటే కొత్త కొత్తవన్నీ లాంచ్ చేస్తూ ఉంటారు కదండీ! అలాగనమాట. నెక్స్ట్ పొజిషనింగ్ అంటే ఏంటండి మనం ఎలా చూస్తున్నాం, కాంపిటీటర్స్ ఎలా చూస్తున్నారని. అంటే ఒక ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్లయితే టెస్లా అనే పదం మనం వింటే ఏం గుర్తొస్తుందండి? ఎలక్ట్రిక్ కార్స్ అనమాట. అది పొజిషనింగ్ అనమాట. బ్రాండింగ్ అంటే ఏంటంటే మన ఐడెంటిటీ అనమాట. ఇన్నోవేషన్ అలాగా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ అండి. అంటే ఏం లేదు తెలిసిందే కదండీ! డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా మేనేజ్ చేయడం, ఎస్ఈఓ చేయడం, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ అలాగనమాట. మనం ఏదైనా మన ప్రొడక్ట్ ఉంటే ఇందులో సోషల్ మీడియాలో అలాగ పెట్టడం. దీని గురించి డిజిటల్ మార్కెటింగ్ అండి. దీని గురించి సెపరేట్ కోర్స్ అనేది ఫ్యూచర్‌లో లాంచ్ చేస్తామండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కస్టమర్ రిలేషన్‌షిప్ అది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిందే కదండీ! కస్టమర్ కొనేటప్పుడు అతను నమ్మాలన్నమాట. కొనిన తర్వాత ఇది బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అలాగా ఆళ్ళని గెయిన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దాని తర్వాత సిక్స్త్‌ది మెజరింగ్ అండ్ ఇంప్రూవింగ్ అండి. ఒకసారి మనం తప్పు చేస్తే ఆ తప్పు ఇంకొకసారి చేయకుండా చూసుకోవడమే. మనకి తెలిసిందే కదండీ ఈ విషయాలన్నీ. ఇది మార్కెటింగ్ జస్ట్ ఫండమెంటల్స్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే కన్జ్యూమర్ బిహేవియర్ అనాలిసిస్ అనేది చూద్దామండి. అంటే ఏం లేదండి. చాలా సింపుల్ అండి. కన్జ్యూమర్ అంటే ఎవరు కాదండి. కస్టమర్ అండి. కస్టమర్ బిహేవియర్ అనాలిసిస్ చూద్దామండి. అంటే అతను ఎలా బిహేవ్ చేస్తారనేవి చూద్దామండి. అసలు బిజినెస్ కొనేటప్పుడు ఏదైనా ప్రొడక్ట్ అందులో వచ్చేసరికి ఫస్ట్‌దండి వాట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ కస్టమర్ బిహేవియర్ అండి. అంటే ఏం లేదండి. కొనే కస్టమర్ ఉంటారు కదండీ! అతన్ని ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది మన ప్రొడక్ట్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికండి పర్సనల్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఏజ్, ఇన్‌కమ్ బట్టి ఉంటది. లైఫ్ స్టైల్ బట్టి ఉంటది. అతని పర్సనాలిటీ బట్టి ఉంటది. మన ప్రోడక్ట్ కొంటాడా లేదా అని. నెక్స్ట్ సైకాలజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. అంటే ఎమోషన్ బట్టి, మోటివేషన్ బట్టి అలాగనమాట. నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీస్ బట్టి, ఫ్రెండ్స్‌ని బట్టి, కల్చర్స్ బట్టి అలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే సిట్యుయేషన్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే డిస్కౌంట్ పెట్టినప్పుడు కొనడం, అర్జెన్సీ టైంలో కొనడం, షాపింగ్ ఎన్విరాన్మెంట్‌లో కొనడం అలాగనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనం ప్రజలు ఎందుకండి ఐఫోన్ కొంటరు అంత డబ్బు ఖర్చు పెట్టి కూడా? ఎందుకంటే అదొక బ్రాండ్ అనమాట. బ్రాండ్ స్టేటస్ సింబల్‌గా అందరి ముందు చూపించుకోవడానికి చాలా చక్కగా ఉంటది. మనకు తెలిసిందే కదండీ! అలాగనమాట. అలాగా కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు ఒక కస్టమర్స్ కొనడానికి కొన్ని ఇది చూసామండి ఇప్పుడు మనం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 5 స్టేజెస్ అండి. స్టెప్ బై స్టెప్ స్టేజెస్ అండి. కస్టమర్ కొనడానికి డిసిజన్ తీసుకోవడానికి ఒక ప్రొడక్ట్ అని కొనాలని డిసిజన్ తీసుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తాడనేది స్టెప్ బై స్టెప్ చూద్దామండి. అందులో ఫస్ట్‌దండి నీడ్ రికగ్నిషన్ అండి. అంటే తెలుసుకోవాలండి ఫస్ట్ అతను. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నాకు ఒక షూస్ కొనాలి. నేను పరిగెత్తాలి రోజు కాబట్టి నాకో షూస్ కావాలి అని తెలుసుకుంటాడండి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ చేస్తాడు. యూట్యూబ్ రివ్యూస్ చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడుగుతాడు. యాపుల్లో చూసుకుంటాడు. ఏది బావుంటది? ఎంత రేట్‌లో ఉంటదని. నెక్స్ట్ ఏంటంటే అండి డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని కంపేర్ చేస్తాడనమాట. అంటే 2 కంపెనీలు, 3 కంపెనీలు చూసుకొని ఇందులో ఏ కంపెనీ అయితే బావుంటది నాకు అని చూసుకుంటాడు. నెక్స్ట్ డిసిజన్ తీసుకుంటాడనమాట. ఫైనల్ చాయిస్ ఈ కంపెనీ నేను కొనాలనుకుంటున్నాను. ఈ కంపెనీ నాకు కంఫర్ట్‌గా ఉంటది అని అనుకుంటాడు. ఈ సైజు ఈ కంపెనీ కంఫర్ట్‌గా ఉంటది అనుకుంటాడు. నెక్స్ట్ ఫిఫ్త్‌ది వచ్చేసరికి పోస్ట్ పర్చేస్ బిహేవియర్ అనమాట.
అనమాట. అంటే అది వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ అనేది అతని చేతికి వచ్చిన తర్వాత అతను హ్యాపీగా ఉన్నాడా? లేపోతే లేదా? అనే విషయాన్ని ఫిఫ్త్ పాయింట్ అనమాట. ఇది అనాలిసిస్ అనమాట. ఒక కస్టమర్ ఎలాగా ఒక ప్రొడక్ట్‌ని గానీ, సర్వీస్‌ని గానీ కొని సాటిస్ఫై అవుతాడా అని. ఓకే. నెక్స్ట్ థర్డ్‌దండి హౌ టు అనలైజ్ కస్టమర్ బిహేవియర్ అండి. అతను బిహేవియర్ ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. చాలా సింపులే అండి. ఇది సర్వే చేయడం, ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, వెబ్‌సైట్ అనాలిటిక్స్ చేయడం. అంటే వెబ్‌సైట్‌లో చూడడం ఎన్నిసార్లు క్లిక్ చేశాడు. అంటే మనకు ఒక ఓన్ వెబ్‌సైట్ ఉందనుకోండి. ఏదైనా సరే ఫుడ్‌ది గానీ, షూస్‌ది గానీ ఉందనుకో అందులో మనకు కనిపిస్తూ ఉంటది. అతను ఎన్ని సార్లు క్లిక్ చేశాడు ఆ ప్రొడక్ట్‌ని, ఎన్ని సార్లు చూసాడు, ఎన్ని సార్లు ఆశపడ్డాడు అవన్నీ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ సోషల్ మీడియా చూసుకున్నట్లయితే సోషల్ మీడియా వీడియో వ్యూస్ బట్టి, అందులో కామెంట్స్ బట్టి, నెక్స్ట్ పర్చేస్ డేటా బట్టి ఎన్ని ప్రొడక్ట్స్ కొంటున్నారు ప్రజలు ఈ ప్రొడక్ట్‌ని అని మనం చూసుకుంటే అతని బిహేవియర్ మనకు తెలిసిపోద్దండి. ఇప్పుడు మనం చూద్దామండి. అసలు మనం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నాం? అసలు కస్టమర్ బిహేవియర్ అనేది కన్స్యూమర్ బిహేవియర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? అనాలిసిస్ చేయడం అనేది ఎందుకు ఇంపార్టెంటో చూద్దామండి. ఇప్పుడు ఇలాగ కన్స్యూమర్ బిహేవియర్ అనాలిసిస్ చేయడం బట్టి మనకి ఏం తెలుస్తదంటే ఫస్ట్ బెటర్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మనకు తెలుస్తదండి. ఎగ్జాంపుల్‌గా మనం ఏదైనా మంచి ప్రొడక్ట్ క్రియేట్ చేయలేదనుకోండి, కస్టమర్ చూసి దాన్ని రివ్యూ చేస్తాడు కదండీ! దాన్ని బట్టి నేర్చుకొని అందులో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీసి ఇంకొంచెం మంచి ప్రొడక్ట్ తయారు చేయడానికి అవకాశం ఉంటది కదా! అందుకే కస్టమర్‌ని మనం అనాలిసిస్ చేయాలనమాట అతని బిహేవియర్. నెక్స్ట్ ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ తేడానికి అవకాశం ఉంటది దాన్ని బట్టి. నెక్స్ట్ సేల్స్ అవన్నీ బూస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. ఇవన్నీ మీకు తెలిసిందే కదండీ! ఓకే అండి. ఇప్పుడు మనం మార్కెట్ రీసెర్చ్ టెక్నిక్స్‌ని చూద్దామండి. ఎలా రీసెర్చ్ చేయాలి? ఇవన్నీ తెలిసిందే కదండీ! ఇందాక చూసుకున్న మార్కెట్ ఎలా రీసెర్చ్ చేయాలనేసి. అంటే ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ ఉంది. దాన్ని మనం ఇంకా మార్కెటింగ్ చేయాలనుకోండి. దాని గురించి ఎలా రీసెర్చ్ చేయాలన్నమాట. చాలా సింపుల్. ఫస్ట్ సర్వేస్ పెట్టాలి. క్వెషన్స్ పెట్టాలి. కస్టమర్స్‌ని అడగాలి. ఇంకా ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే గూగుల్ ఫార్మ్స్ అనేది ఉంటదండి. అందులో క్రియేట్ చేసి క్వెషన్స్ అవన్నీ క్రియేట్ చేసి కస్టమర్స్‌కి గాని, మన ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీస్‌కి గాని ఇచ్చామనుకోండి. వాళ్ళు పెడతారండి. ఓకే. ఇది సరిపోతుందా లేదా? ఈ వాల్యూ సరిపోతుందా లేదా అని. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ చేయడం అండి. అంటే బాగా సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయడం. ఈ ప్రొడక్ట్ లాంచ్ అవుతే ఎలాగుంటది మన ప్రొడక్ట్ అని. దాని గురించి అలాగ చెప్తుంటే దాని గురించి మనం చేసుకోవచ్చండి. రీసెర్చ్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో ఇది మన ప్రొడక్ట్ వస్తుందా లేదా అని. నెక్స్ట్ అండి మన ప్రొడక్ట్ లాంచ్ చేసిన తర్వాత రీసెర్చ్ చేసుకోవచ్చండి. అంటే అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు మన ప్రొడక్ట్ చూసిన తర్వాత అలా మనం చేసుకొని చూసుకోవడమే. నెక్స్ట్ కాంపిటీటర్ అనాలిసిస్ అనమాట అండి. అంటే మనలాంటి ప్రొడక్టే వేరే కంపెనీలో అమ్ముతున్నాడు అనుకోండి. దాన్ని చూసుకొని మనం నేర్చుకోవడం. వాళ్ళు ఏమేమి ఇంప్రూవ్ చేశారు, మనం ఏమి ఇంప్రూవ్ చేయాలి అలాగనమాట. నెక్స్ట్ ఆన్‌లైన్ సోషల్ మీడియా అనాలిటిక్స్. అదే ఆన్‌లైన్ సోషల్ మీడియాలో దీని గురించి ఎలాగ లైక్స్ ఎన్నొస్తున్నాయి అవన్నీ చూసుకోవడమే అండి. చాలా సింపుల్‌గా దడదల్లాడేసి నెక్స్ట్ టెస్ట్ మార్కెటింగ్ అండి. అంటే ఏం లేదండి ఫస్ట్ ఒక టెస్ట్ చేయాలండి. ఫస్ట్ మార్కెటింగ్ లాంచ్ చేసి చూడాలండి ప్రజలకి నచ్చుతుందా లేదా అని. ఒకవేళ నచ్చలేదనుకోండి కొన్ని వర్డ్స్ చేంజ్ చేయడం, ఎమోషనల్‌గా కొన్ని రాయడం క్వోట్స్ గాని, స్టేట్మెంట్స్ గాని అలాగా మనం చూసుకోవాలండి చాలా సింపుల్‌గా. నెక్స్ట్ ఏంటంటే సెకండరీ రీసెర్చ్ అండి. అంటే చాలా సింపుల్ అండి. ఇదేం లేదు రిపోర్ట్స్ గాని, ఆర్టికల్స్ గాని చూసి ఇది ఓకే. ఇది మన ప్రొడక్ట్ బానే ఎళ్తుంది లేదా అనేది మనం చూసుకోవాలండి. ఏంటి సేల్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, కస్టమర్ రిలేషన్‌షిప్స్ ఎలాగుండాలి సేల్స్‌లో అవన్నీ మనం చూద్దాం అండి. ఫస్ట్ అండి సేల్స్ టెక్నిక్స్ అలాగే స్ట్రాటజీస్ ఏంటనేది స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం అండి. ఫస్ట్ అండి ఎయిడా ఫార్ములా అనమాట. అంటే ఏం లేదండి ఏఐడిఏ అండి. గుర్తుపెట్టుకోవాలండి ఈ పదాలు. ఏఐడిఏ. ఏ అంటే అటెన్షన్ అండి. అంటే కస్టమర్స్ ఇంట్రెస్ట్ అనేది రావాలన్నమాట మనం చెప్పే విధానాన్ని బట్టి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ముందు అటెన్షన్ అనేది రావాలన్నమాట. ఏ అంటే అటెన్షన్ కదండీ. అంటే కస్టమర్ అనేది అటెన్షన్ అవ్వాలన్నమాట మనం చూసి ఒక్కసారిగా. మనం ప్రొడక్ట్ గురించే చెప్తున్నప్పుడు. నెక్స్ట్ సెకండ్‌ది ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలన్నమాట. ఎలాగంటే ఆ ప్రొడక్ట్ నాకు యూజ్ అవుతుంది అని వాళ్ళు అనుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డి అండి. డిజైర్ అనమాట. అంటే దాని బెనిఫిట్స్ చూసిన తర్వాత ఆళ్ళు ఇంకా ఆశపడాలన్నమాట తీసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ యాక్షన్ అండి. పుష్ చేయాలన్నమాట ఆళ్ళని తీసుకోవాలని. అంటే ఇలాగ డిస్కౌంట్ అయిపోతుంది. ఈ రోజుకి అయిపోతుంది డిస్కౌంట్. అలాగనమాట. లిమిటెడ్ స్టాక్ ఉంది. మళ్ళీ రాదు. కష్టం చాలా రోజులు పడతది రాడానికి. అలాగంటే ఆళ్ళు కొంచెం పుష్ అవుతారనమాట. అది మెయిన్ అండి. ఏఐడిఏ అండి. అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్ అండ్ యాక్షన్ అండి. అంటే దీనికొక ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్లయితే ఒక షూ కంపెనీ తీసుకోండి. రన్నింగ్ షూస్ స్పీడ్‌గా, కంఫర్ట్‌గా ఉంటాయి. 20% ఆఫ్ అనమాట. ఈ రోజే అనమాట. మళ్ళీ ఆఫర్ మళ్ళీ రాదు అని చెప్పామనుకోండి. ఇది
దాంతో సంబంధం అనమాట. అలాగే ఎయిడా అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ అండి కన్సల్టేటివ్ సెల్లింగ్ అప్రోచ్ అనమాట. అంటే డైరెక్ట్గా అమ్మకుండా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతామండి. కస్టమర్స్ని అండర్స్టాండ్ చేసుకుంటామండి. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం చూద్దామండి. ఒక ఎగ్జాంపుల్గా ఒక సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ పర్సన్ ఉంటాడు కదండి. అతను ఏం చెప్తాడంటే ఫస్ట్ ఈ ఇల్లు తీసుకోండి అలాగే చెప్పడండి. ఈ ఇల్లు ఎలాగుంది, బాగుందా లేదా అని అడుగుతాడండి. ఎంత అద్భుతంగా ఉంది, ఆఫీస్కి ఎంత బాగుంటుందని అడుగుతాడనమాట. అతని రివ్యూ తీసుకొని కస్టమర్ రివ్యూ తీసుకొని దాన్ని బట్టి ఎలాగ చెప్పాలో చెప్పాల్సిన దానిలో చెప్తాడనమాట. అంటే ఫస్ట్గా మనం కస్టమర్కి ఎవరికైనా సేల్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళని క్వశ్చన్ అడగాలన్నమాట. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్, దాని మీద మైండ్ అనేది వస్తుందన్నమాట కస్టమర్కి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఎఫ్ఏబి ఫ్యాబ్ టెక్నిక్ అనమాట. అంటే ఏం లేదండి, అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ చూద్దామండి ఇప్పుడు మనం. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక ఫోన్ మనం అమ్మాలనుకుందామండి. ఎవరికైనా సరే ఒక పర్సన్కి ఫోన్ అమ్మాలనుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ దాని ఫ్యూచర్స్ ఏంటో మనకు తెలుసు. 5000 mAh బ్యాటరీ అనమాట ఆ ఫోన్కి. దాని గురించి చెప్పి ఫోన్ అమ్మాలనుకున్నాం. దాని అడ్వాంటేజ్ ఏంటి, 5000 mAh బ్యాటరీ ఉన్నప్పుడు ఇట్ లాస్ట్స్ లాంగర్ వితౌట్ ఛార్జింగ్. ఇది కొన్ని స్టేట్మెంట్స్ అనమాట వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా. దాని గురించి వాళ్ళకి ఎలా చెప్పాలండి, మీరు రోజంతా ఎంతసేపు వాడినా అసలు ఏం బ్యాటరీ కాలదు అలాగే చెప్పాలన్నమాట. అర్థమైంది కదండి. అంటే మనం ఫ్యాబ్ టెక్నిక్ అంటే ఏం లేదండి, ఫస్ట్ సింపుల్గా కస్టమర్స్కి ఎలాగ హెల్ప్ అవుతుందో వాళ్ళకి అర్థమైన విధానంలో అట్రాక్టివ్గా చెప్పడం అనమాట. అంటే చాలా సింపుల్గా తెలుసుకుంటే ఆ కస్టమర్స్కి ఫ్యూచర్స్ కాదు, దాన్ని బట్టి ఫ్యూచర్స్ చూసి ఫోన్ కొంటారని కాదు, సొల్యూషన్స్ చూసి ఫోన్ కొనాలన్నమాట. అంటే మనం చూసుకున్నట్లయితే ఇందాక ఫోన్ చూసుకున్నాం కదండి. అంటే ఆ ఫ్యూచర్స్ 5000 mAh బ్యాటరీ బట్టి కొనడం కాదండి, దానివల్ల ఆ ఫోన్ వల్ల అసలు ఛార్జింగ్ రోజంతా ఎంత వాడినా సరే ఛార్జింగ్ అవ్వదు అని అట్రాక్ట్గా చెప్పడం వల్ల వాళ్ళు కొనడానికి ఇష్టపడతారండి. అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వల్ల. కాబట్టి అలాగా మనం చూసుకోవాలండి సేల్ చేసేటప్పుడు ఏదైనా. నెక్స్ట్ ఫోర్త్ అండి ఫుట్ ఇన్ ద డోర్ టెక్నిక్ అండి. అంటే ఏం లేదండి, ఫస్ట్ చిన్నది చూపించి దాని తర్వాత పెద్దది తీసుకోవడం. అంటే చాలా సింపుల్గా చూసుకుంటే ఫస్ట్ కొన్ని యాప్లు ఉంటాయి కదండి, ఓటీటీ యాప్లు కానీ. అంటే ఫస్ట్ ఫ్రీ ట్రయల్ అనేవి పెడతారండి. ఏదైనా సరే ఇప్పుడు యూట్యూబ్ కానీ ఏదైనా సరే ఫస్ట్ ఫ్రీ ట్రయల్ అనేది పెడతారు. కొన్ని రోజులు ఫ్రీగా యూజ్ చేసుకొని దాని తర్వాత మీకు ఇష్టమైతే కొనుక్కోండి అనేటట్టు అనమాట. దాన్ని బట్టి కూడా సేల్ అనేది జరగవచ్చండి. ఫ్రీ ట్రయల్ యూజ్ చేసిన తర్వాత కొందరు కొంటారు, కొందరు. కాబట్టి ట్రస్ట్ అనేది ఉంటుంది, రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగా మనం చూసుకోవడం అండి. ఫిఫ్త్ ఏంటంటే అండి క్రియేటింగ్ అర్జెన్సీ స్కారిటీ. ఇది మనకు తెలిసిందే కదండి. అర్జెన్సీ డిస్కౌంట్ ఈ రోజుల్లో అయిపోతుంది, ఈ రోజు లాస్ట్ డేట్, డిస్కౌంట్ మళ్ళీ రాదు ఎప్పటికీ అని చెప్పడమే అండి చాలా సింపుల్గా. నెక్స్ట్ సిక్స్త్ అండి పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండి. అంటే ఎమోషన్స్తో కనెక్ట్ చేసి వాళ్ళకి చెప్పడం అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇప్పుడు మామూలుగా మనం చెప్పాల్సింది ఏంటంటే అండి, ఈ ఫోన్కి మంచి కెమెరా ఉంది అని మనం చెప్పాలండి యాక్చువల్గా. కానీ మనం అట్రాక్టివ్గా ఎలా చెప్తామంటే మీ లైఫ్లో ఉన్న బెస్ట్ మూమెంట్స్ హెచ్డి క్వాలిటీలో రాత్రి కూడా తీసుకోవచ్చు ఈ ఫోన్తో అని చెప్పాలన్నమాట. అలాగే అట్రాక్టివ్గా వాళ్ళకి చెప్పాలన్నమాట. దాన్ని బట్టి ఏంటంటే ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవ్వాలన్నమాట. అలాంటి స్టోరీ టెల్లింగ్, స్టోరీ లైన్లు రాసుకోవాలన్నమాట పేపర్లో. అర్థమైంది కదండి. దానివల్ల మనకి సేల్స్ టెక్నిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఫాలో అప్ అండ్ రిలేషన్షిప్ సెల్లింగ్ అండి. అంటే ఏం లేదండి, ఫస్ట్ మనం ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళని అర్థం చేసుకుంటామండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే కార్ అమ్మే షాపులు ఉంటాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారంటే టెస్ట్ డ్రైవ్కి ఇస్తారు కదండి. ఫస్ట్ టెస్ట్ డ్రైవ్కి ఇచ్చిన తర్వాత అడుగుతారు కదండి, ఎలాగుంది, బాగుందా లేదా, ఎలాగా అనేసి అడుగుతారు కదండి. అలాగనమాట. ఫస్ట్ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకొని దాని తర్వాత అమ్ముతారు అనమాట. అలాగండి చాలా సింపుల్గా. ఓకే అండి, ఇప్పుడు మనం సేల్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ తెలుసుకున్నాం. ఇంతవరకు మనం సేల్స్ టెక్నిక్, స్ట్రాటజీస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ గురించి చూసుకుందాం సింపుల్గా. అందులో ఫస్ట్ అండి సెట్ క్లియర్ గోల్స్ అనమాట. అంటే గోల్స్ పెట్టుకోవాలండి, స్మార్ట్ గోల్స్. స్మార్ట్ అంటే తెలుసు కదండి, ఫుల్ ఫామ్. ఎస్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైం బౌండ్ అనమాట. ఇలాంటి ఒక గోల్స్ పెట్టుకోవాలండి చాలా సింపుల్గా. అంటే ఎగ్జాంపుల్ మనం చూస్తే ఈరోజు సేల్స్ ఇంక్రీజ్ చేయాలి అని అనకుండా ఈరోజు 500 ప్రోడక్ట్ అమ్మాలి 3 monthsలో, అలాగా ప్లాన్ చేసుకోవాలండి. అంటే స్పెసిఫిక్గా రాసుకోవాలండి మనం ఎన్ని అమ్మాలి అలాగనమాట. నెక్స్ట్ అండి స్ట్రాంగ్ సేల్స్ టీమ్ని కనిపెట్టాలండి, క్రియేట్ చేయాలండి చాలా సింపుల్గా.
అంటే ఎవరు దీంట్లో బాగా నెగోషియేషన్ ఎవరు బాగా చేస్తున్నారు, కమ్యూనికేషన్ ఎవరు బాగా చేస్తున్నారు, ప్రొడక్ట్స్ గురించి ఎవరికి ఐడియా ఉంది, అలాగే అలాంటి పీపుల్ని తీసుకొని ఒక స్ట్రాంగ్ సేల్స్ టీమ్ అనేది డెవలప్ చేయాలి. అంటే ఇప్పుడు మనం చెప్పుకోే టాపిక్ ఏంటంటే అండి సేల్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనమాట. అంటే ఒక మనం సేల్స్ చక్కగా మేనేజ్ చేయాలి అని అంటే ఏవి యూస్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటనేది మనం చూస్తున్నాం అండి ఇప్పుడు. నెక్స్ట్ థర్డ్ది రైట్ సేల్స్ స్ట్రాటజీస్ అనేది చూస్ చేసుకోవాలండి. అంటే ట్రైన్ యువర్ టీమ్ ఎలాగ ట్రైన్ చేయాలంటే టీమ్ని స్టోరీ టెల్లింగ్ కానీ క్లోజింగ్ టెక్నిక్స్ ఇందాక మనం చూసాం కదండి స్ట్రాటజీస్ అవన్నీ ఫాలో అయ్యి వాళ్ళకి చెప్పాలన్నమాట చాలా సింపుల్గా. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసరికి ట్రాక్ పర్ఫార్మెన్స్ అండి. మనకు తెలిసిందే ట్రాక్ చేయాలన్నమాట. అలా ఎలా చెప్తున్నారు, సేల్స్ రెవెన్యూ ఎలాగుంది, రేట్ ఎలాగుంది, కస్టమర్స్ ఎలాగ ఫీల్ అవుతున్నారు అవన్నీ మనం చెప్పాలి. నెక్స్ట్ మోటివేట్ చేయాలి టీమ్ని, వాళ్ళకి రివార్డ్ ఇవ్వాలి. వాళ్ళు ఒకవేళ సేల్స్ చేస్తే వాళ్ళకి రివార్డ్ ఇస్తే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అవుతుంది కదండి. అలాగా వాళ్ళు కొంచెం మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ చూస్తుంటే సిక్స్త్ పాయింట్ అండి కస్టమర్ సెంట్రిక్ సెల్లింగ్ అనమాట. అంటే ఏం లేదండి చాలా సింపుల్, కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలాగా ఉండాలన్నమాట. అంటే హ్యాపీ కస్టమర్స్ ఎంతమంది వస్తే దాన్ని బట్టి సేల్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి కస్టమర్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసేలాగా ఉండాలి, వాళ్ళకి అలాగా డీల్ చేయాలన్నమాట వాళ్ళతో. అలాగా నెక్స్ట్ టెక్నాలజీ వాడుకోవాలి, ఈమెయిల్స్ కానీ చాట్ బోర్డ్స్ కానీ వాడుకుంటే మనకి ఇంకా బాగుంటుంది అనమాట. దాన్ని బట్టి కస్టమర్స్ వాళ్ళ గురించి ఇంకా బాగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ తెలిసింది కదండి అడాప్ట్ అండ్ ఇంప్రూవ్ అనమాట. అంటే తప్పు చేస్తే ఇంకోసారి చేయకుండా మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఇంకా డెవలప్ అవ్వడం అలా చూసుకోవాలన్నమాట చాలా సింపుల్గా. ఇప్పుడు మనం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చూద్దామండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ కస్టమర్స్ని హ్యాపీగా ఉంచాలండి, అప్పుడు ఎక్కువ బిజినెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కస్టమర్ ఇంక్రీజ్ సేల్స్ అనేవి జరుగుతుంది కస్టమర్ మ్యారేజ్ చేస్తే. అంటే కస్టమర్ రిలేషన్షిప్స్ ఎంత బాగా పెంచుకుంటే మనం సేల్స్ అనేవి అంత బాగా జరుగుతాయి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కూడా ట్రస్ట్ అవుతారు మన మీద, మనల్ని నమ్ముతారు మన బిజినెస్ని. అలాగే మన ఆటోమేషన్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే మనం ఎక్కువగా సేల్స్ చేయకుండా మనకి సేల్స్ అనేవి అయిపోతాయి అనమాట రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటే. నెక్స్ట్ మనం చూద్దాం కీ ఎలిమెంట్స్ చూద్దాం అనమాట. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనమాట సిఆర్ఎం అని. అంటే ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఎలాగ తెలుసుకోవాలి దీని గురించి అనేది. ఫస్ట్ మనం చూస్తే కస్టమర్ డేటా మేనేజ్మెంట్ అనమాట. ఇది సింపులే కదండి, కస్టమర్స్కి ఏం కావాలి అనే దాని గురించి మనం చూసుకోవడమే చాలా సింపుల్గా. అంటే కస్టమర్ డీటెయిల్స్, నేము, ఈమెయిల్, ఎంత ఏవేవి కొన్నారు ముందు, తర్వాత ఏవేవి కొనాలనుకుంటున్నారు అనేదన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే కార్ కంపెనీ కస్టమర్ ఉన్నారండి, కార్ కొనే కస్టమర్. అతను కొత్త కారు ఏదైనా వచ్చింది అనుకోండి షాప్లోకి స్టోర్లోకి, అప్పుడు అతనికి ఫోన్ చేసి ఇలాగ కొత్త కారు వచ్చింది మీరు తీసుకుంటారా అని ఫోన్ చేసి అడగడం అనమాట. అలాగే మేనేజ్ చేయడం అనమాట కస్టమర్ డేటాని. ఏంటంటే అండి పర్సనలైజ్ కమ్యూనికేషన్ అనమాట. అంటే ఏంటంటే మన సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేయాలన్నమాట కస్టమర్ని. పర్సనల్ కమ్యూనికేషన్ చూడాలన్నమాట. ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఎగ్జాంపుల్గా మీరు లాస్ట్ ఇయర్ ఒక షూ కొన్నారు కదండి, అలాంటివి అనమాట. కంఫర్టబుల్వి లాంచ్ చేస్తున్నామండి, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అలాగే పర్సనల్గా మాట్లాడాలి, అంటే పర్సనల్గా ఉండాలన్నమాట రిలేషన్షిప్. దాన్ని బట్టి ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే అండి ఆటోమేటెడ్ ఫాలో అప్స్ అనమాట. అంటే ఏం లేదండి ఫస్ట్ కస్టమర్ మన కంపెనీలో ఒక ప్రోడక్ట్ కొన్నారనుకోండి, దాని తర్వాత కొంటారని తెలియదు కదండి, అంటే గ్యారంటీ లేదు కదండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే చెప్తూ ఉంటామండి ఇలాగ ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది తీసుకోండి అనేసి వాళ్ళకి మెసేజ్లు కానీ ఈమెయిల్ కానీ అలా పంపిస్తుంటే వాళ్ళు కూడా కొంచెం అట్రాక్ట్ అయ్యి తీసుకునే అవకాశాలు అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ అండి కస్టమర్ సపోర్ట్ అండి ఇవ్వాలండి. తెలిసిందే కదండి కస్టమర్ సర్వీస్ ఫోన్ చేయడం, వాళ్ళు ఫోన్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం బట్టి, అవి మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ రివార్డ్ లాయల్ కస్టమర్స్ అనమాట. అంటే ఏం లేదండి లాయల్ కస్టమర్స్ ఉంటారు కదండి, ఎక్కువగా మన ప్రోడక్ట్స్ కొనేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి రివార్డ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఎలాగంటే డ్రింక్స్ ఇవ్వడం కానీ లేకపోతే చిన్నవండి రివార్డ్స్ ఇవ్వడం బట్టి వాళ్ళకి కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇది మంచల్ రైలు అని అనుకునేలాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే సిఎంఆర్ టూల్స్ అనేవి ఫాలో అవ్వాలండి. సిఆర్ఎం అంటే తెలిసింది కదా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. దానికి టూల్స్ ఉంటాయండి కొన్ని, సేల్స్ని ఎలాగప్పుడు చేయాలనేవి టూల్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఫస్ట్ సేల్స్ ఫోర్స్
లార్జ్ టీమ్స్‌కి యూజ్ అవుతది. నెక్స్ట్ ఇలాగ చాలా ఉంటాయండి. పైప్ డ్రైవ్, జోహో సీఆర్ఎం, హబ్‌స్పాట్ సీఆర్ఎం ఇలాగ చాలా ఉంటాయండి. పెయిడ్ ఉంటాయి. చూసుకోండి. ఆ సాఫ్ట్‌వేర్‌లో ఆ టూల్స్ యూజ్ చేస్తే మనకు బూస్ట్ అనేది చాలా జరుగుతుందనమాట. అంటే చివరగా చెప్పేదేంటంటే అండి, సేల్స్ చేయాలంటే ఈజీగా చెప్పేదేంటంటే కస్టమర్ రిలేషన్‌షిప్ అనేది ఎంత బాగా ఉంటే సేల్స్ అనేవి అంత బాగా జరుగుతుంది. ఆళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలాగా మనం ఉంటే, ఆ రిలేషన్‌షిప్ మనకుంటే సేల్స్ అనేవి అంత బాగా జరుగుతాయనమాట. అది చాలా సింపుల్.